అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాంప్రసాద్. నేను అగ్రికల్చర్ సైంటిస్ట్. ఈరోజు మనం వీడియోలో మన బ్యాక్ యార్డ్లో లేదా గార్డెన్లో మన బాల్కనీలో ఉండే మొక్కలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు లేదా వాటికి ఏమైనా చీడపీడలు వచ్చినప్పుడు వాటిని ఎలా సంరక్షించాలి, వాటిని ఆరోగ్యంగా ఎలా ఉంచాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం గార్డెన్లో చూస్తుంటాము లేదా బాల్కనీలో చూస్తుంటాము, కొన్ని మొక్కలు పసుపు రంగులోకి మారుతుంటాయి, ఆకులు ముఖ్యంగా. సో వీటన్నిటికీ వివిధ రకాలైన కారణాలు ఉంటాయి. ఒకటి సూర్యరశ్మి సరిగా అందకపోవడం, రెండోది నీటిని సరిగా ఇవ్వకపోవడం లేదా నీరు ఎక్కువ అవ్వడం, మూడోది పోషకాహార లోపం. వీటిని మనం ఎలా నియంత్రించవచ్చు? ప్రతిరోజు మొక్కని ఒక 3 నుంచి 4 గంటలు సూర్యరశ్మి అందే చోట్లో ఉంచాలి, మొదటిది. రెండోది, వాటిలో నీరు అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాలి. దానిలో ఉన్న మట్టి ఎండిపోయిన తర్వాత మాత్రమే నీరునివ్వాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనా కానీ కింద నుంచి పోయేటట్టుగా ఒక హోల్ చేసుకోవాలి కింద పాట్కి. దాన్ని డ్రైన్ హోల్ అంటారు. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటాయి కింద నుంచి వెళ్ళిపోతాయి. మూడోది, సేంద్రియ ఎరువులైనటువంటి వర్మీ కంపోస్ట్ వేసుకోవడం వల్ల 15 రోజులకు ఒకసారి వేసుకుంటే దానికి కావాల్సిన పోషకాలన్నీ అందులో ఉంటాయి. కాబట్టి ఎటువంటి పోషకాహార లోపం లేకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ పసుపు రంగులో మారిన ఆకుల్ని మనం కత్తిరించాలి. ఏమైనా చీడపీడలు కానీ ఏమైనా పురుగులు కానీ గమనించినట్లయితే ఒక లీటర్ నీటికి వేప నూనెని ఒక 1 ml తీసుకొని పిచికారీ చేయడం వల్ల ఆ పురుగులను చచ్చిపోతాయి. ఆ తర్వాత కొత్తగా చిగురులు వచ్చి ఆ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. సో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మనం ఇచ్చే సంరక్షణ మొక్క యొక్క ఆరోగ్యాన్ని చక్కగా పెంపొందిస్తుంది. సంవత్సరం పొడవునా ఆరోగ్యవంతమైన మొక్కలు పెరుగుతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.